Hello everyone, this is Sweta Suryakumari. Welcome to Surya Journal. Om Namo Namo Namah Shivaya Mangala Pradaya Goturangate Namah Shivaya Gangaya Tarangitottamangate Namah Shivaya శూలిని నమో నమః కపాలిని నమః శివాయ పాలిని విరంజితుండమాలిని నమః శివాయ అందిలరవళిది పదములదా అంబరమంటిన హృదయముదా. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం చిత్రంలో వెంకటేష్ భానుప్రియల అభినయం అపురూపం. ఘల్లు 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 మంటూ మెరుపల్లి తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు. స్వర్ణకమలం చిత్రంలో మరో అపురూప గీతం. అన్నుల మిన్నుల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. చంటి చిత్రంలో అభంశుభం ఎరుగని అమాయకపు పాత్రకు ప్రాణం పోసిన వెంకటేష్ నటన పదిలం. పేరుకు ముందు విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు దగ్గుపాటి వెంకటేష్. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడు, నిర్మాత సురేష్ సోదరుడు. అమెరికాలో విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చాక చిత్ర నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ సినీ నటుడిగా కెరియర్ మొదలైంది. 1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ 2 ఏళ్ల తర్వాత కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలం చిత్రంలో నటించి సినీ పెద్దల ప్రశంసలు అందుకున్నారు. కళను ఆరాధిస్తూ గౌరవించే పాత్రలో ఆయన నటన అపురూపం. కళలు ఎందుకు కొరగావని చేతిలో ఉన్న విద్యను నిర్లక్ష్యం చేస్తూ అందని ద్రాక్ష కోసం అర్రులు చాచే పాత్రలో భానుప్రియ నటన వర్ణనాతీతం. సాంప్రదాయ నృత్యంలోని ఔన్నత్యం గురించి ఆమెకు తెలియచేయాలని వెంకటేష్ చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తప్పుగా తీసుకుంటూ సాగే భానుప్రియ చివరకు కళ ఔన్నత్యం తెలుసుకుంటుంది. మొత్తం సినిమా అంతా ఎక్కడా బోర్ అనేది ఉండదు. నేటికి ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో నిత్య నూతనం. ఈ చిత్రంలోని గీతాలు సంగీత ప్రియుల గుండెల్లో మారుమోగుతూ గాయకుల నోట నిత్యం వినిపిస్తూ ఉంటాయి. వెంకటేష్ నటించిన వారసుడొచ్చాడు చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. కొన్ని పరాజయాల తర్వాత విడుదలైన బొబ్బిలి రాజా చిత్రం అఖండ విజయం సాధించడంతో పాటు సంగీత పరంగానూ మంచి పేరు తెచ్చింది. తర్వాత విడుదలైన శత్రువు చిత్రంలో వెంకటేష్ న్యాయవాది పాత్రలో కనిపించారు. న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక విసుగుతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఆవేశపూరిత న్యాయవాదిగా ఆయన చేసిన నటన అమోఘం. వెంకటేష్ నటించిన క్షణక్షణం, శ్రీనివాస కళ్యాణం, చంటి, ప్రేమ, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ 1, చినరాయుడు, సుందరాకాండ, పవిత్ర బంధం, సాహసవీరుడు, సాగరకన్య, సూర్యవంశం, మల్లీశ్వరి, ఘర్షణ, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువ్వు నాకు నచ్చావు, చింతకాయల రవి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గోపాల గోపాల, బాబు బంగారం, గురు, వెంకీమామ, F2 తదితర చిత్రాలు ఆయన విజయాల ఖాతాలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయం సాధించి ఆయన ఖాతాలో చేరింది. హాస్యమైన సీరియస్ పాత్రలోనైనా ఒదిగిపోయే వెంకటేష్ను అందరూ ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకుంటారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.